బైక్లో వస్తున్నారా? నమస్తే అండి. నమస్తే స్వామి. మీ పేరు సార్? నా పేరు కొల్లి మురళీ మధుసూదన్ రావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. మాది ద్వారకా తిరుమల మండలం వేంపాడు గ్రామం అండి. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా 70% ఇబ్బంది పడుతున్నారండి. అన్ని అరాచకాలు, తర్వాత మద్యం సారా బీభత్సంగా ఉందండి మా గ్రామంలో. ప్రతి ఇంటికాడ ఇదివరకైతే బ్రాందీ షాప్ ఓల్డ్ ఒకసారి ఉండేదండి. ప్రతి ఇంటికాడ సారా ఉందండి మా గ్రామంలో. ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. దానివల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో అభివృద్ధి అనేది అసలు ఏమీ జరగలేదండి. ఉన్న ఇల్లు కాలనీలో కొంతమంది పేర్లు వస్తే వాళ్ళు తెలుగుదేశం అని చెప్పి ఇల్లు కూడా కొన్ని తీయించేశారండి. కొన్ని ఏమో ఈ రోడ్ల అభివృద్ధి అసలు ఏమీ జరగలేదండి. పంచాయతీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గెలిచిన తర్వాత మా గ్రామానికంటూ అభివృద్ధి అంటూ ఏమీ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ మతం చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం అని అంటున్నారు. ఓటైన వాళ్ళకి కూడా సంక్షేమం చేసామని చెప్పుకుంటున్నారు. అది జరిగిందంటారా గ్రామ స్థాయిలో? ఏమీ లేదండి. మాటలే తప్పండి. ఇక్కడ ఏమీ లేదు, జరగలేదండి. కులం మతం అన్నీ చూస్తున్నారండి. ఆడు ఏ పార్టీ, ఆడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా 1-10 సార్లు చూసుకుని వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ మనిషి అనుకున్న వాళ్ళు మాత్రమే చేశారండి ఇక్కడ మా గ్రామంలో మాత్రం. అయితే వాళ్ళు వేరే పార్టీ అనుకున్న వాళ్ళకి అసలు ఏమి మధ్యవర్తులు కూడా ఏం చేయలేదండి అసలు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఫ్రీగా బోరు బావులు వేయిస్తానన్నారు. అవి మీ గ్రామాల్లో ఏమైనా జరిగినాయండి? 1-2 వేసారండి. వాటికి కూడా కరెంట్ సర్వీసులు ఇవ్వలేదండి. అవి ఖాళీగా ఉన్నాయి బోర్లు. ఆ 1-2 కూడా బిల్లు ఇవ్వలేదని చెప్పి అనుకుంటారండి ఇక్కడికి మా గ్రామంలో. దానివల్ల అయితే మాత్రం మా గ్రామంలో అసలు ఏమీ ఉపయోగపడలేదండి అసలు. అలాగే నగరాలు నిర్మించాము, కొత్త ఇల్లు ఇచ్చామన్నారు. మేము గ్రామాల్లో జరుగుతున్నాయా? కొత్త కాలనీ అనేది ఒక్క సైట్ కూడా మా ఊర్లో ఇవ్వలేదండి. ఇచ్చామని చెప్పి ఒక 4-5 ఇళ్ళు ఇస్తామని చెప్పి రాసుకున్న పేర్లు రాసుకున్నారు తప్ప మా గ్రామంలో ఎవ్వరికి ఒక్క ఇంటి స్థలం కూడా మా గ్రామంలో వేంపాడులో ఎవ్వరికి ఇవ్వలేదండి అసలు. ద్వారకా తిరుమల మండలం వేంపాడులో ఒక్క ఇంటి స్థలం ఎవ్వరికి కూడా ఇవ్వలేదండి అసలు ఈ 5 సంవత్సరాలు అండి, 4 సంవత్సరాలలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కరెంటు బిల్లులు పెరిగినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు బాదుడు అన్నారు. ఇప్పుడు అది ఏ పరిస్థితిలో ఉందంటారు రాష్ట్రంలో? ఆయన ముందే చెప్పాడు, బాదురే అంటే నేను బాదుతాను, మీరు రెడీగా ఉన్నానని చెప్పాడండి. వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయనకి పట్టం కట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. ఇంతకుముందు మా ఇంటికి వచ్చేటప్పటికి 600-650 అలా ఉండేదండి నాకు బిల్లు. ఇప్పుడు వచ్చేటప్పటికి మన 6,000-6,500 వస్తుందండి. ఆయన ముందు చెప్పినప్పుడు ఆయన మాట అర్థం చేసుకోవాలి, వేరే రకంగా వీళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఆయన ముందు మామూలుగా చెప్పాడండి, ఆయన బాదుతానని బాధ చెప్పాడు. వీళ్ళు కాస్త అర్థం చేసుకోలేకపోయారండి ప్రజలు. అర్థం చేసుకోకుండా కాదు బాదులు అంటే ఇంకేది ఇచ్చేస్తాడు కదా అని చెప్పి వీళ్ళు అనుకున్నారండి. వీళ్ళు అది ఏమీ ఇవ్వలేదండి. దానివల్ల కరెంటు బిల్లు ఎవరికాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నారండి. అలా డ్రిప్ కూడా సబ్సిడీలు తీసాడు. మాకు చింతలపూడి కాలువ ఒకటి ఉందండి. తర్వాత ఈ తాడిపూడి కాలువ ఒకటి ఉందండి మా గ్రామానికి. ఆ 2 కూడా సైట్లు అన్నీ కూడా ఇస్తారండి. అమౌంట్లు కూడా ఇస్తారు రైతులకి. ఇది చంద్రబాబు టైంలో. అలాంటిది ఇప్పుడు అలా అన్నీ అయిపోయినాయండి. అలా ఒక కాలువ లేదు, ఒక పోలవరం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదండి. ఏదో టైంలో ఒక 4 గంటల 5 గంటల పవర్ ఇస్తున్నారండి, 3 ఫేజ్ కరెంటు. ఇంకా అక్కడ నుంచి తర్వాత కూడా ఇవ్వట్లేదు, ఆగిపోయినాయండి. మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నారండి. ప్రజలంతా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి వల్ల 80% మా గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే మొన్న కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లో ఉంది అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ చీకట్లు పోయి అభివృద్ధిలోకి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారా, చంద్రబాబు నాయుడు గారు రావాలంటారా? అది అందరూ ఎక్కువ 90% చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారండి అందరూ కూడా. ప్రతి ఊర్లో కూడా అండి, మా ఒక వేంపాడు గ్రామం కాదు, ప్రతి ఊరు కూడా ఉన్నారండి. 90% కూడా చంద్రబాబు వస్తే బాగుంటుంది ఈసారి చూడాలి ఆయన అని చెప్పి ఆలోచన అందరూ ఉన్నారండి. తప్పనిసరిగా చంద్రబాబుకి గ్యారంటీగా 130-140 సీట్లు వస్తాయండి, తప్పనిసరిగా వస్తాయండి. మీ పేరు సార్? చింతమనేని కృష్ణరాజు బాబు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఓకే అండి. ఏ ఊరు? వేంపాడు అండి, ద్వారకా తిరుమల మండలం వేంపాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చెప్పుకోదగ్గట్టేం కాదు. కాకపోతే మళ్ళీ ఈసారి కూడా ఈయనే వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటకట్టు పోతారు జనం. అంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. ఒక 5-6 మంత్రులు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పుకుంటే మన పిల్లలు కూడా పాడైపోతారు. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ గురించి వాళ్ళు డబ్బు కొట్టుకుంటాం తప్ప వాళ్ళ గురించి 10 మంది అయినా వీళ్ళు ఫ్రెష్గా మాట్లాడారు, దీని గురించి శుభ్రంగా మాట్లాడారు, వీళ్ళ వల్ల అభివృద్ధి చేశారు అని ఒక్కళ్ళతో అనిపించండి మీరు అయినా సరే, ఎవరితో అయినా. అంటే రాష్ట్రంలో మంత్రులు మాట్లాడే విధానం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు ఎవరైనా బూతులు లేకుండా మాట్లాడే మంత్రులు ఎవరైనా ఒక పేరు చెప్పగలరా మీరు?
ప్రస్తుతానికైతే మంత్రుల విషయంలో అయితే ఎవరు లేరండి. ఇంకా కొంతమంది ఉన్నా ఇక వెనకమాల గురించి తెలియదు, కానీ కొంతమంది మాట్లాడలేక వాళ్ళే సిలుగులు వచ్చి వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యన కొంతకాలంలో నెల్లూరు జిల్లాలో కొంతమంది రెడ్లు కూడా వాళ్ళ భాష నచ్చకే కొంతమంది బయటకు వచ్చేసారేమో అనుకుంటున్నానండి నేనైతే. ఓకే, అలాగే సార్ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు సాగుతుందంటారు? వాళ్ళు చెప్పుకుంటూ అయితే 90% చెప్తున్నారండి, ఇది 10% కూడా లేదండి. మన రాష్ట్రంలో పిల్లలు వలస వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? మళ్ళీ గెలిస్తే ఉన్న ఊళ్ళు కూడా ఖాళీ అయిపోతాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతమంది ఉన్నారు తట్టుకుని, అలాగే బాధలు తట్టుకుని. ఇక పెద్దోళ్ళు కూడా పిల్లలే చదువుకుని వెళ్తున్నారు. ఇక ఉండలేక ఇక్కడ జాబులు కూడా లేక కొంతమంది నిరుద్యోగ బుద్ధి కూడా అంతగా ఎటువంటి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ సరిగ్గా గెలిస్తే ఉన్న తల్లిదండ్రులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి బతకాలి. ఈ రైతు అంటున్నారు కాబట్టి నేను అడుగుతాను, రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అప్పో చేసి తెచ్చి తిన్నారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం అనేది కూడా ఒక అగ్రికల్చర్ అనేది ఒక కళగా మిగిలిపోద్ది. భవిష్యత్తులో మళ్ళీ కనుక జగన్ గెలిస్తే వ్యవసాయం అనేది ఉండదు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి వ్యవసాయం రెండూ కూడా కుండిపడిపోయినాయి అంటారా? అస్సలు ఏమీ లేదండి, చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇందులో మనం చెప్పుకుని వాళ్ళని ఏదో పొగుడుతుంది తప్ప దీని గురించి అడిగినా చేసినా ఏ ఊరిల్నా ఇలాగే ఉంటుంది. పండించిన దానికి ధర లేదు. పండించాలంటే పెట్టుబడి ధరకు డబ్బు రావాలి, దానికి సహకారం కావాలి. ఇవరకు కౌలులోని అయ్యని ఇవన్నీ వచ్చాయి. ఇవాళ కౌలులోన్ రావాలన్నా నానా తిప్పలు పడాలి. 25 రోజులు తిరిగితే కానీ కౌలులోన్ రాదు. కౌలులోన్ రాకుండా వ్యవసాయం ఎలా చేస్తారండి? నా అంతా నేను ఉన్నాను, 4 ఎకరాల వ్యవసాయం కౌలు చేస్తున్నాను. కౌలు చేయాలంటే సొంత పెట్టుబడి ఉండదు. కౌలులోన్ రావాలంటే ఆ రైతు దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ చుట్టూ తిరిగి ఇవాళ బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే కౌలు రుణం తీసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. అవి కూడా వస్తలా. ఈ వరకు లోగడ వాళ్ళే వచ్చి ఊళ్ళోకి వచ్చి ఎంతమంది చేస్తున్నారు, కౌలు ఎంతమంది రాస్తున్నారని ఇంటింటి తిరిగి వెళ్ళి రాసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదండి. ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర దొరికే పరిస్థితి ఉందంటారు రాష్ట్రం? ఇప్పుడైతే ఏమీ లేదండి, అసలు ఆ గిట్టుబాటు ధర అనేది లేదు. ఇప్పుడు ఎవరో కొంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు. నాకైతే ఊర వ్యవసాయం అయితే లేదండి. ఊర వ్యవసాయం ఉన్నవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళకే అమ్మాలి వాళ్ళకే అమ్మాలి అంటున్నారు. అమ్మితేనేమో ఒక 6-7 నెలల దాకా డబ్బులు రావట్లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి. అది ఇందులో డిప్ ఇరిగేషన్ కూడా మా ఏరియా లేదండి అసలు. ఇది వరకే ఎకరానికి 5,000 కాడి నుంచి, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బీసీలకు కానీ 5,000 కడితే హెక్టార్కి 10,000 తీసుకుని వేసేవారు డిప్ ఇరిగేషన్లో. అక్కడ ఇవాళ 75% అన్నారు, అది కూడా లేదన్నారు. నిన్న వెళ్తే ఒక పిల్లర్స్ కంపెనీ వాడేవండి మేము ఇది లోగడ. వాళ్ళు మా దగ్గర ఎకరానికి వచ్చి 5,600 6,700 అలా అయ్యేదండి. ఎక్స్ట్రా ఫిల్టర్ కోసం 3,000 కట్టించుకునేవాళ్ళు, వచ్చి వాళ్ళు వేసేసేవాళ్ళు. ఏం 2 కూలి పనులు తెచ్చేవాళ్ళం. ఇవాళ అది కూడా లేదండి. 75% అన్నారు, అది లేదండి. 90% అన్నారు, అది లేదండి. నన్ను అడిగామండి, నేను మొక్కజొన్న శనగలు అడిగాం, మొక్కజొన్న శనగ పెడతాకని అడిగితే అది కూడా డిప్ ఇరిగేషన్ కూడా లేదని చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు రైతు పరిస్థితి ఏ విధంగా ఉండేది? అప్పుడు పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరండి. ఆ రోజుల్లో ఎవరికారు డిప్ ఇరిగేషన్ నుండి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్నీ బాగా చేసుకున్నాం, అన్నీ బాగున్నాయి. ఇవాళ ఏదన్నా చేయాలన్నా కూడా అన్ని రూపాయికి 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి రైతు వారీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినందుకు ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటంటారు? ఇంకేముందండి, మళ్ళీసారి వేస్తే ఇక్కడ నుంచి ఏ ఇతర రాష్ట్రం పోతారండి, అలా ఎవరు ఉంటారు ఇక భవిష్యత్తులో. మన రాష్ట్రం బాగుండి మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఎవరు ఈసారి సీఎం అవ్వాలంటారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను.